బైబిల్ గ్రంథంలో రాజుల చరిత్ర, రాజుల 2 గ్రంథాలు మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథము, రెండవ రాజుల గ్రంథము. అయితే దేవుని ప్రజలను పరిపాలించిన రాజులలో అత్యంత జ్ఞానము కలిగిన రాజుగా పేరు పొందిన వ్యక్తి ఎవరండి? సొలొమోను రాజు. గ్రేటెస్ట్, ద వైజెస్ట్ కింగ్ హూ ఎవర్ లివ్డ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్. చాలా జ్ఞానము దేవుని ద్వారా పొందుకున్నాడు. అంత జ్ఞానం ఆటోమేటిక్గా రాలేదు, అడిగి పొందుకున్నాడు. అది కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే చూడండి, స్కూల్లో పిల్లలు తెలివి ఉంటుంది ఒక్కొక్కరికి. మరి మంచి మార్కులు, ఫస్ట్ క్లాస్ వచ్చేవాళ్ళు ఉంటారు, డిస్టింక్షన్ వచ్చేవారు ఉంటారు, టాపర్స్ ఉంటారు, అంటే టాప్ 3. కానీ బిడ్డల యొక్క జ్ఞానాన్ని గనక ఆ ఐక్యూ అంటారు కదా, ఇంటెలిజెన్స్ కోషియంట్ అంటారు, జ్ఞానాన్ని పరీక్షించడానికి దాని ఒక మెజర్మెంట్గా యూజ్ చేస్తూ ఉంటారు. ఐక్యూని టెస్ట్ చేస్తూ ఉంటే ఒక్కొక్కరి ఐక్యూ ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ ఐక్యూ రకంగా మెజర్ చేయగలిగితే సొలొమోనుకు గ్రేటెస్ట్ ఐక్యూ, హైయెస్ట్ ఐక్యూ ఉంది. ఎట్లా వచ్చింది అంత శ్రేష్టమైన జ్ఞానం సొలొమోనుకి ఎట్లా వచ్చిందని అంటే అడిగాడండి, దేవా నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానము దయచే అని సొలొమోను దేవుని అడిగినప్పుడు, ఆయన అడిగితే ఆయన నిశ్చయముగా దయచేసేవాడు. ఎవరికైనా జ్ఞానము కొదువుగా అనేడలా వారు దేవుని అడిగితే ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా జ్ఞానము దయచేయవాడని యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో వ్రాయబడింది. ఈరోజు ప్రాముఖ్యంగా దేవుడు సొలొమోనుతో ప్రార్థనను గురించి పలికిన ఒక ప్రాముఖ్యమైన మాటను మనం ధ్యానం చేసుకుందాం. 2వ దినవృత్తాంతంలో గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 2 Chronicles chapter 7 verse 14. 2వ దినవృత్తాంతంలో గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. సొలొమోను దేవుని ఆలయమును కట్టిన తరువాత దేవుడు సొలొమోను యొక్క పనిని, లేదంటే సొలొమోను చేసిన ఆ కార్యములను బట్టి దేవుడు ఆనందించాడని ఒక విజిబుల్ ప్రూఫ్, ఒక కంటికి కనబడే ఒక చక్కని సంఘటన ఆ లేఖన భాగంలో మనం గమనించగలం. 2వ దినవృత్తాంతంలో గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను, ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా దిగెను. సొలొమోను ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబు, ఇట్ వాస్ అ విజిబుల్ ప్రూఫ్. దేవుడు ఒక కార్యం, ఆకాశం నుండి అగ్నిని పంపించడం ద్వారా దేవుని మహిమ ఆ మందిరంలో నిండుకోవడం ద్వారా సొలొమోను యొక్క ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరిందని, దేవుడు జవాబిచ్చాడని దేవుడు రుజువు చేసినట్లుగా గమనించగలం. మనం కూడా ఒక ప్రాముఖ్యమైన మాట జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటంటే దేవుని సన్నిధికి మన ప్రార్థనలు చేరాలి. ఖచ్చితంగా చేరినప్పుడు ఆశీర్వాదాలు కూడా ఖచ్చితంగా దిగి వస్తాయి. వీ షుడ్ ప్రే విత్ అన్ ఎక్స్పెక్టేషన్. ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదండి, చేరుతున్నాయో లేదో తెలియదండి, ఎప్పటికొస్తుందో జవాబు తెలియదండి. కాదండి, ప్రార్థన చేసేటప్పుడు ఎంత ఆసక్తి ఉంటుందో ఆ ప్రార్థనల యొక్క నెరవేర్పు కొరకు కూడా అంతే విశ్వాసముతో, ఆసక్తితో మనం కనిపెట్టాలి. ఇక్కడ ఆకాశం నుండి అగ్ని దిగి రావడము, దేవుని మందిరం అంతా మహిమతో నిండడం అనేది ఇట్ వాజ్ అ ప్రూఫ్ ఆఫ్ గాడ్స్ అప్రూవల్. దేవుడు సొలొమోను యొక్క ప్రార్థనను అంగీకరించాడు. సొలొమోను యొక్క ప్రార్థనను నెరవేరుస్తున్నారు, ఆయన మనవులకు జవాబిస్తున్నారు అన్నదానికి సూచనగా దేవుడు ఆకాశం నుండి అగ్ని పంపించిన ప్రత్యేకమైన సందర్భాలలో ఇది ఒక సందర్భము అని మనం గమనించాలి. మనకు తెలుసు, దేవుడు మరి దావీదు హృదయంలో ఒక ఆశ కలిగింది. అదేంటంటే ఘనమైన దేవునికి ఘనమైన మందిరము కట్టాలి. దావీదు దేవుని హృదయానుసారుడైన మనుషుడు కదా. He had great desire for God and God's work. దేవుని ప్రజలు ఎప్పుడు దేవుని మెప్పించేవారుగా ఉంటారంటే దేవుని కొరకు ఏదైనా ఘనమైన కార్యము చేయాలనే ఆశ. దావీదు హృదయంలో ఆశ ఉందండి, నా దేవుని కొరకు నేను ఘనమైన మందిరము కట్టించాలి. కానీ దేవుడు దావీదుతో మాట్లాడాడు, దావీదు నీ ఆశ మంచిదే, కానీ నీ చేతుల ద్వారా కాకుండా నీ కుమారుని చేతుల మీదుగా నేను ఆ ఆశను నెరవేర్చబోతున్నాను అని దావీదుతో మాట్లాడినప్పుడు, సరేలే నేను ఇంకెలాగో ఆ పని చేయడం లేదు కాబట్టి దాని గురించిన బాధ్యత అంతా నా కొడుకు మీద వేసేస్తాను, నా కుమారుడు చూసుకుంటాడని వదిలిపెట్టలేదండి. దావీదు తాను బ్రతికిన దినములలో దేవుని మందిరము కొరకు ఏమి ఏర్పాట్లు చేయగలడో, వెండి బంగారము, తాను ఏ విధమైన
ఫెసిలిటీస్ ఏర్పాటు చేయగలవన్నిటిని కూడా ఏర్పాటు చేసి ఆ తర్వాత దేవుని రాజ్యానికి వెళ్ళిపోయినట్లుగా లేఖన భాగంలో మనం గమనిస్తాం. ఇప్పుడు సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని కట్టించి ఎలా చేశాడు, దేవుని మందిరాన్ని ఎలా కట్టించాడంటే 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం, ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి యెహోవా మందిరమందును తన నగరునందును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించెను. ఒకసారి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. పనులు చాలా రకాలుగా చేస్తాం. మనం హడావిడితో చేస్తాం పనులు, మనసు పెట్టకుండా చేస్తాము పనులు, అయిపోవాలిలే అన్నట్లుగా చేస్తాం పనులు, మనస్ఫూర్తిగా శ్రద్ధంతా పెట్టి కాన్సన్ట్రేషన్ అంతా పెట్టి చేసే పనులకు, అయిపోవాలి అన్నట్లుగా చేసే పనులకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే వచ్చిన ఎండ్ రిజల్ట్లో తెలిసిపోద్ది. చాలా చక్కగా పర్ఫెక్ట్గా ఏదైనా వర్క్ ఉంది అంటే దాన్ని చూడగానే మనం అర్థం చేసుకోవచ్చు, దీన్ని కట్టించిన వారు లేదంటే దీనిలో పని చేసిన వారు చాలా నిపుణత కలిగిన వారుగా, చాలా స్కిల్ఫుల్గా, చాలా శ్రద్ధ పెట్టి, చాలా ఖర్చు పెట్టి, చాలా ప్రయాసతో, చాలా కేర్తో దీన్ని ఆ పనిని చేశారు అని చెప్పగలం. దేవుని మందిరం యొక్క పనిని సొలొమోను ఎట్లా చేశాడు అని ఆలోచన చేస్తే తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించేశాడంట. ఏ లోపము లేకుండా. ఎంత మంచి మాట కదా. మనము చాలాసార్లు మన పనులు ఏ లోపం లేకుండా చేసుకోవాలని చూసుకుంటాం, కానీ దేవుని పని దగ్గరకు వచ్చేసరికి, దేవుని గుర్చిన కార్యముల దగ్గరకు వచ్చేసరికి కొన్నిసార్లు మనలో ఆ అనాసక్తి, లేదంటే పర్వాలేదు ఏదో ఒకలాగా చేయడం ముఖ్యం అంతే కదా అన్నట్లుగా ఉంటుంది. కానీ ఇక్కడ సొలొమోనును చూసినట్లయితే హీ హ్యాడ్ అ వెరీ గ్రేట్ హార్ట్ ఫర్ గాడ్స్ వర్క్. దేవుని పని కొరకు గొప్ప హృదయం ఉంది. అదేంటంటే హీ వాంటెడ్ టు డూ అ గుడ్ జాబ్, వెల్ డన్. చూడండి, దేవుడు సొలొమోను దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మెచ్చుకొని ఉంటాడు. యూ డిడ్ అ గ్రేట్ జాబ్ సొలొమోన్, నువ్వు చాలా గొప్ప కార్యము, నా దేవాలయపు పని విషయంలో మాత్రం నువ్వు ఎలాంటి లోటు లేకుండా, లోపం లేకుండా చక్కగా చేసావయ్యా. సొలొమోను దేవుని పని చేయడంలో శ్రద్ధగా చేశాడు, లోపం లేకుండా చేశాడు. చేసిన తరువాత సొలొమోను దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నాడంట. దేవుడు సొలొమోనుకు 2వసారి ప్రత్యక్షమయ్యారు. మొట్టమొదటిసారి సొలొమోనుకు దేవుడు 2వ దినవృత్తాంతముల గ్రంథంలో మనం గమనించినట్లయితే గిబియోనులో దేవుడు ప్రత్యక్షమైనట్లుగా మనం చూడగలము. గాడ్స్ ఫస్ట్ అపియరెన్స్. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగు మనవి చేసెను. ఇట్స్ అ లాంగ్ ప్రేయర్, చాలా దీర్ఘ ప్రార్థనగా కనబడుతుంది. 9వ వచనం, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల వివేకము గల హృదయం ఉంటే నేను మంచిగా పరిపాలించగలనయ్యా. నీవు నాకు ఇచ్చిన పెద్ద బాధ్యత చేయాలంటే నాకున్న జ్ఞానము, నాకున్న వివేకము, నాకున్న తెలివితేటలు సరిపోవు. ఐఎమ్ సో యంగ్, ఐఎమ్ సో ఇన్ఎక్స్పీరియన్స్డ్, నాకు అనుభవము లేదు, నేను వయసులో కూడా చిన్నవాడిని, నాకు నీ సహాయం కావాలి దేవా అని సొలొమోను దేవుని సన్నిధిలో అడిగినప్పుడు మొదటిసారి దేవుడు ప్రత్యక్షమైన ఆ సందర్భంలో సొలొమోను అడిగాడు, వివేకాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇది దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమైన 2వ సందర్భము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపము అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ. దేవుని ఆశీర్వాదముతో దేవుని ప్రజలు తులతూగుతూ చాలా ఆనందంగా ఉంటారు. కానీ దేవుని ప్రజలు ఒకవేళ దేవునికి అవిధేయులై దేవుని యొక్క కోపాన్ని రప్పించి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులైతే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఒకవేళ మీరు నాకు వ్యతిరేకంగా తిరిగి నాకు విరోధంగా పాపం చేసి నష్టాన్ని మీరు పొందుకుంటే, సొలొమోను పలానా పని మీరు చేస్తే మీరు తిరిగి
నా కృపను పొందుకుంటారు, నా దీవెనను పొందుకుంటారు, నా ఆశీర్వాదాన్ని పొందుకుంటారని ఒక శ్రేష్టమైన మాట దేవాది దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్నారు. 14వ వచనం, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును. ప్రార్థన వినాలంటే నేను కొన్ని ప్రాముఖ్యమైన కార్యాలు నా ప్రజలు చేయాలని దేవుని లేఖనాల్లో చాలా స్పష్టంగా కొన్ని మాటలు చూస్తున్నామండి. దేవుడు పలికిన మాటలు ఇవి. ఆయన పలికిన మాటలకు విరుద్ధంగా దేవుడు ఏది చెయ్యరు. ఆయన మాటలు దేవుడు నిశ్చయముగా నెరవేర్చేవాడు. దేవుని లేఖన భాగంలో మన ప్రార్థన దేవుడు వినాలంటే, మనల్ని ఆయన స్వస్థపరచాలంటే, మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకోవాలంటే మనం ఏమి చేయాలో ఒక 3 ప్రాముఖ్యమైన పనులను ఈ లేఖన భాగంలో మనం గమనిస్తున్నాం. మొట్టమొదటి విషయం ఏంటంటే, నా పేరు పెట్టబడిన నా జనులు. దేవుడు తన ప్రజలను ఉద్దేశించి ఈ మాటలు చెప్తా ఉన్నారు. ఆర్ యు అ చైల్డ్ ఆఫ్ గాడ్? నువ్వు దేవుని బిడ్డవి అని నీకు జ్ఞాపకం ఉందా? నీకు ఏ సమస్య వచ్చినా నేను ఎవరి దగ్గరకు పరిగెత్తకుండా ముందు నా దేవుని దగ్గరకు పరిగెడతాను అనే మనసు నీకుందా? దేవుని యొక్క ప్రతినిధిగా ఈ లోకంలో బ్రతుకుతున్నావా? డూ యు నో దట్ యు ఆర్ గాడ్స్ ప్రైజ్డ్ పొజెషన్? దేవుని యొక్క ప్రియమైన సొత్తని, దేవుని యొక్క ప్రియమైన జనమని నీకు గుర్తుందా? ఏదైనా ఒక సమస్య రాగానే మా నాన్నగారండి, మా అమ్మండి, మా డాడీ ఉంటే, మా మమ్మీ ఉంటే, నాకు పలానా వారు ఉండుంటే అట్లా ఉండేది ఇట్లా ఉండేదని ఆలోచిస్తున్నావా? మనుషుల వైపు చూడకుండా నేను దేవుని బిడ్డను, నేను దేవుని కుమారుడను, దేవుని కుమార్తెను, నేను దేవుని పేరు పెట్టుకున్నా, ఆయన బిడ్డగా బ్రతుకుతున్నా అని నువ్వు దేవుని దగ్గరకు పరిగెడుతున్నావు. మొట్టమొదటిగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వెన్ యూ రిమెంబర్ దట్ యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, వెన్ యూ నో దట్ యువర్ గ్రేటెస్ట్ ఐడెంటిటీ ఇస్ బీయింగ్ కాల్డ్ యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. నాకున్న ప్రాముఖ్యమైన గుర్తింపు ఏంటి అని కనుక నేను ఆలోచన చేసుకుంటే నాకు గుర్తు రావాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, నేను దేవుని బిడ్డను. నేను గొప్పగా చెప్పుకోవడానికంటూ ఏదైనా ఉంటుందంటే అందులో ఫస్ట్ ఏంటంటే లిస్టులో, నేను యేసయ్య బిడ్డను, నా పేరు పెట్టబడిన నా జనులు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు తన ప్రజలకు చేస్తున్న ఒక శ్రేష్టమైన వాగ్దానము మనం చూడగలం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, యు ఆర్ మైన్. నువ్వు నాకు చెందిన వ్యక్తివి. మనం ఎవరి గురించన్నా పొజెసివ్ అయిపోతాం కదండి. అది తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. భర్త అంటే భార్యకు ఒక పొజెసివ్నెస్, నా భర్త. భర్తలకు కూడా భార్య అంటే నా భార్య, నా భార్యను ఎవరు చూసినా నేను ఊరుకోను. నా భార్యను ఎవరైనా ఒక మాట అంటే నేను, పిల్లల దగ్గర కూడా తల్లిదండ్రులకు ఒక పొజెసివ్నెస్ కదండి. మన తల్లిదండ్రులు అంటే మనకు ఒక పొజెసివ్నెస్. కొన్నిసార్లు స్నేహితుల మధ్యలో కూడా ఉంటుంది. ఏంటంటే, ఇద్దరు ఫ్రెండ్స్గా ఉంటే మూడో వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు రాగానే ఇద్దరిలో ఒకరు అటు వెళ్ళిపోతే ఇంకొకళ్ళకి పళ్ళు కొరుకుతూ ఉంటారు. ఎందుకంటే నాకు ఇంత దగ్గరగా ఉన్న నా స్నేహితురాల్ని అలా తీసుకెళ్ళిపోయింది అంటే అమ్మాయి వచ్చి నా సొంతం కదా, ఆ పొజెసివ్నెస్ ఉంటుంది కదా చాలాసార్లు. ఇప్పుడు దేవుడు, గాడ్ ఇస్ పొజెసివ్ అబౌట్ హిస్ చిల్డ్రన్. దేవుడు తన ప్రజలను గురించి అంటున్నాడు, నువ్వు నా సొత్తు. ఒకసారి స్తోత్రం చెప్దామండి, హల్లెలూయా. నువ్వు ఎవ్వరికి ఏమీ అవ్వవని బాధపడుతున్నావా? ఎవరు నిన్ను ఓన్ చేసుకోవడం లేదని బాధపడుతున్నావా? వీళ్ళు నా వాళ్ళండి అని ఎవరు నిన్ను గురించి చెప్పుకోలేని స్థితిలో అంత నిరాదరణకరంగా నీ బ్రతుకుందని బాధపడుతున్నావా? ఎవరు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా, ఎవరు నిన్ను తమ సొంతం అనుకున్నా అనుకోకపోయినా, దేవుడు అంటున్నాడు, నీవు నా సొత్తు. ఒకసారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా అని. ఇక్కడ 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుకున్న లేఖన భాగంలో దేవుడు అంటున్నారు, నా పేరు పెట్టబడిన నా జనులు, నా ప్రజలుగా బ్రతికే వారి విషయంలో నేను ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉంటాను. దేవునికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుందండి. ఆయన బిడ్డల విషయంలో ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన కృప, ఒక ప్రత్యేకమైన దీవెన, ఒక ప్రత్యేకమైన నడిపింపు. ఎస్, నా పేరు పెట్టబడిన నా జనులు. రెండవదిగా మనం చూసినట్లయితే, తమ్ము తాము తగ్గించుకొని. నా బిడ్డలు అన్నంత మాత్రాన గర్వంతో అహంకారంతో విర్రవీగితే దేవుడు అంటున్నాడు, నేను వారి ప్రార్థన వినను. ఐ వాంట్ మై చిల్డ్రన్ టు బీ హంబుల్. అంతే.
దేవుని ప్రజలు ఎట్లా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారండి? దీనులుగానే, ఎంత హెచ్చించినా దీనులుగానే, ఎంత దీనస్థితిలో ఉన్నా దీనులుగానే, ఏ స్థితిలో ఉన్నా దీనులుగానే ఉండాలి. అలా ఉంటేనే దేవుడు మన ప్రార్థన వింటాడంట. అంటే జ్ఞాపకం పెట్టుకోవాలి, మన ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరకపోవడానికి కొన్నిసార్లు మన అహంకారమే అడ్డొస్తుంది. కొన్నిసార్లు మన గర్వ స్వభావమే దేవుని ఆశీర్వాదాలు మనం పొందకుండా, మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరకుండా అడ్డుపడుతున్నాయని జ్ఞాపకం పెట్టుకోవాలి. సో తాము తగ్గించుకొని, మూడవదిగా ప్రార్థన చేసి, ఇఫ్ యూ డోంట్ ప్రే, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఇస్. చాలా సింపుల్ అండి. స్టవ్ మీద అన్నం పెట్టకుండా టేబుల్ మీదకి భోజనం వస్తుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారండి తల్లులు? ఇఫ్ యూ డోంట్ కుక్, డోంట్ ఎక్స్పెక్ట్ ఫుడ్ ఆన్ ద టేబుల్. ఇఫ్ యూ డోంట్ ఆర్డర్ ఆన్లైన్, డోంట్ ఎక్స్పెక్ట్ ఎ డెలివరీ ఏజెంట్. ఆన్లైన్లో ఆర్డర్ చేసి క్యాష్ ఆన్ డెలివరీయో, ఆన్లైన్లో పేమెంటో చేయకుండా తలుపు దగ్గర నిలబడి ఎవరో ఏదో ప్యాకెట్ పట్టుకొని వస్తారని ఎదురు చూస్తే వస్తారా? అంతే సింపుల్. ప్రార్థన చేయకుండా ఏదో వచ్చేస్తుందంటే రాదు, ఏమీ రాదు. ఎందుకంటే నువ్వేం చేయలేదు కదా. నువ్వు చేయాల్సింది ప్రార్థన, నువ్వు మొరపెట్టాల్సింది దేవునికి, నువ్వు అడగాల్సింది దేవుని. నువ్వు అడగకుండా నాకు శాపం పోవట్లేదు, పాపం పోవట్లేదు, లేదంటే దీవెన రావట్లేదు, హెచ్చింపు రావట్లేదు, ఉన్నత స్థితి రావట్లేదు, ఈ పరిస్థితి నుండి విడుదల రావట్లేదు అంటే రాదు. ఎందుకంటే ప్రార్థన చేయలేదు కాబట్టి. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ కండిషన్. ప్రార్థన చేసి ఆ తర్వాత నన్ను వెదకి, సీక్ ద లార్డ్. దేవుని వెదికే అనుభవము. దేవుని ఎక్కడ వెదకాలి? అటక మీదనా? దేవుని ఎక్కడ వెతకాలండి? కొండల మీదనా? రహస్యమందు ఒంటరిగా తలుపు వేసుకొని మోకరించి దేవుని వెతుకు. ఆయన సన్నిధిని వెతుకు. ఆయన సన్నిధిని నువ్వు వెతికితే ఖచ్చితంగా ఆయన సన్నిధి నువ్వు పొందుకుంటావు. ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తే ఆయన కార్యాలను ఖచ్చితంగా పొందుకుంటావు. ఆయన కృప కొరకు నువ్వు ఎదురు చూస్తే, కనిపెడితే ఖచ్చితంగా పొందుకుంటావు. నన్ను వెదకి ఆ తర్వాత తమ చెడు మార్గములను విడిచిన ఎడల, విడిచిపెట్టాల్సింది కూడా ఉందంట. ఆశీర్వాదాలు రాకముందు విడిచిపెట్టాల్సింది ఉంది. ఏంటదంటే తమ చెడు మార్గములను. ఎవరిలో ఏ చెడుగుందో మనకే తెలుసు, ఇంకెవరికి తెలియదు కదండి. కొంతమంది అందరికీ మంచోళ్ళే, ఒక్క ఇంట్లో ఎవరో ఉంటారు వాళ్ళకి ఒక దుష్మన్ కదా. కొంతమంది భర్తలు ప్రపంచం అంతటికి ఆహా ఓహో ఇంకేనంత పుణ్య పురుషుడు ఎవరు ఉండరు అనుకుంటారు. భార్యకే తెలుసు ఆయనలో ఉన్న శాడిజం. కొంతమంది భార్యలు ఉంటారేమో అందరికీ మంచోళ్ళే, బయట మంచి పేరు ఉంటుంది, ఇంట్లో కొన్నిసార్లు వాళ్ళకి సాక్ష్యము ఉండదేమో. ఎవరి చెడుతనము వారికే. కొన్నిసార్లు పబ్లిక్ లైఫ్లో చాలా అద్భుతంగా ఉంటాం, రహస్య జీవితంలో ఆ సెల్ ఫోన్ పట్టుకున్నప్పుడు తెలుస్తుంది ఆ వ్యక్తి మనసులో ఉన్న పాడైపోయిన అనుభవాలు, ఆ చెడ్డ దృశ్యాలను ఆనందంగా చూస్తూ ఉంటే అదే చెడుతనం. ఆ చెడుతనాన్ని తీసివేసుకోకపోతే దేవుని సన్నిధికి ప్రార్థన చేరదు. అందుకే తమ చెడు మార్గములను విడిచి, వెన్ దే టర్న్ ఫ్రమ్ దేర్ వికెట్ వేస్, చెడు మార్గములు విడిచిపెట్టడం అనేది పశ్చాత్తాపానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు చెడు మార్గాలను విడిచిపెట్టాలంటే ముందు ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. యెరూషలేమా, నీవు రక్షింపబడునట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగివేసుకొనుము. ఎన్నాళ్ల వరకు నీ దుష్టాభిప్రాయములను నీకు కలిగి ఉండును. దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును. హృదయంలో నుండి చెడుతనం కడిగేసుకోవాలి. రక్షణ పొందడం అంటే ఏంటి? కొంతమంది రక్షణ ఏంటండి? రక్షణ పొందడం అంటే ఏంటండి అంటే హృదయంలో నుండి చెడుతనాన్ని కడిగేసుకోవడం అంట. ఎందుకంటే హృదయంలో నుండి చెడుతనాన్ని కడిగేసుకుంటే చెడు మార్గాలను ఆటోమేటిక్గా విడిచిపెడతాం, అంతే కదండి. హృదయంలో చెడుతనం ఉంటే, హృదయంలో పాప సంబంధమైన తలంపులు పెంచి పోషిస్తూ ఉంటే చెడు మార్గాల నుండి తొలగడం అసాధ్యం. ఎందుకంటే ముందు లోపల నుండి చెడుతనం పోతే, ఆలోచనలు అంతరంగం శుద్ధి చేయబడితే బ్రతుకు బాగుపడుతుంది, జీవితం దేవునికి అంగీకార యోగ్యం అవుతుంది. అందుకే దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నారు, యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము. ఉపవాస ప్రార్థనకి ఎందుకు వచ్చామంటే హృదయంలో నుండి చెడుతనాన్ని కడిగి వేసుకోవడానికి వచ్చాం. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా.
ఇంటి దగ్గర చక్కగా స్నానం చేసి మంచి వస్త్రాలు వేసుకొని వచ్చాము. కానీ ఇక్కడికి ఎందుకు వచ్చామంటే వీ హ్యావ్ కమ్ ఫర్ అన్ ఇన్నర్ క్లెన్జింగ్. అంతరంగంలో శుద్ధి కొరకు దేవుని సన్నిధికి మనము వచ్చాం. అంతరంగం శుద్ధి అయితే బాహ్య జీవితంలో ఆశీర్వాదాల ప్రవాహం వస్తుందండి. when the inner self is cleansed, మన అంతరంగం శుద్ధయి దేవుని ఎదుట అంగీకార యోగ్యంగా ఉంటే మన ప్రార్థనలన్నీ చేరతాయి దేవుని సన్నిధానానికి. ఆయన జవాబులు కూడా నిశ్చయంగా మనం పొందుకుంటాం. ఆఖరుగా 2వ దినవృత్తాంతంలో గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని. ప్రార్థన వినాక ఫస్ట్ ఒక కార్యం జరుగుతుంది, అది చూడాలి మనం. అదేంటంటే వారి పాపమును క్షమించి. ముందు పాపాల కొరకైన పశ్చాత్తాపము, పాపము నుండి విడుదల పొందాలనే ఆశ. పాపాలు ముందు క్షమిస్తాడంట, ఆ తర్వాత స్వస్థత వస్తుందంట. చూస్తున్నారండి, అక్కడ ఒక సీక్వెన్స్ మనకు కనబడతా ఉంది కదా. మనం ఏమంటాం, దేవా పాపాల గురించి వదిలే నాయన, పాపాలు అలాగే ఉంచుకుంటా నేను, పాపపు మార్గాలు, చెడు తలంపులు, చెడు నడతల గురించి పక్కన పెట్టేసి నాకు ఈ రోగం ఉంది, నాకు ఈ బలహీనత ఉంది, అది మాత్రం స్వస్థపరిచే నాయన అంటే దేవుడు అంటాడు ముందు పాపము కడగబడాలి, హృదయంలో ఉండి చెడుతనం పోవాలి, అప్పుడే స్వస్థత వస్తుంది. మన పెద్ద పాస్టర్ గారు పాత మందిరంలో అంటే వైఎంసీఏలో ఆరాధన జరిగేటప్పుడు సంఘంలో ఆదివారం ఎవరైనా కనబడకపోతే వాళ్ళకి ఫోన్ చేసేవారట. అంటే ఇప్పటికీ అందరినీ పట్టించుకుంటారు ఇండివిజువల్గా. మీరు కనబడకపోతే మీకు ఫోన్ చేస్తారు, ఎందుకమ్మా రాలేదు, పలానా ఊరు వెళ్ళాం పాస్టర్ గారు, లేదంటే పలానా. వైఎంసీఏలో మన ఆరాధనలో టెంట్స్ కింద జరుగుతున్నప్పుడు ఒక కుటుంబంలో ఒక సహోదరి ఆదివారం రాలేదంట. ఆ రోజు ఆమె ఏదో పని నిమిత్తం వెళ్ళిందో, సినిమాకి వెళ్ళిందో ఏమో నాకు తెలీదు. అయితే పాస్టర్ గారు ఫోన్ చేసి ఆదివారం ఆరాధనలో ఎందుకు కనబడలేదంటే ఏదో ఒకటి ఈజీగా చెప్పి తప్పించుకోవాలని, పాస్టర్ గారు కడుపు నొప్పి వచ్చిందండి, నేను రాలేకపోయాను అంటే ఇంకేమంటారండి, అవునమ్మా సరేలే నీ కడుపు నొప్పి పోవాలని ప్రార్థన చేస్తాను అని ఫోన్ పెట్టేశారు. ఆ ఫోన్ పెట్టిన మరుక్షణం నుండి ఆమె కడుపులో విపరీతమైన నొప్పి స్టార్ట్ అయిపోయిందంటండి. అప్పటి వరకు అసలు కడుపు నొప్పే లేదు, అప్పటి వరకు హెల్దీగా ఉంది. ఎప్పుడైతే దైవ సేవకునితో అబద్ధం ఆడిందో ఆ కడుపంట పిండేసినట్లు అయిపోతుందంట, మంచం మీద పడి కొట్టుకుంటుందంట, దొర్లుతుందంట, టాబ్లెట్ వేసుకుంటుందంట, తగ్గట్లేదు. ఇక తట్టుకోలేని ఆ పెయిన్తో ఆమె ఏం చేస్తుందంటే మోకరించి ప్రార్థన చేస్తుందంట, దేవా కడుపు నొప్పి నుండి స్వస్థత. చూడండి, పెయిన్ రాగానే మనం ఏం అడుగుతాం, ముందు రిలీఫ్ అయిపోవాలి. ఒక డోలో 650 లాగో కదండి, ఒక క్యాల్పాల్ లాగో ఏదో ఒక అర్జెంటుగా సొల్యూషన్ రావాలి, మిగతావన్నీ తర్వాత. నాకు స్వస్థత ఇవ్వయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా అంటే దేవుడు అంటున్నారంట, నువ్వు దైవజనునితో అబద్ధం ఆడావు, నువ్వు ముందెళ్ళి ఒప్పుకో, నీ పాపం క్షమించబడ్డాక నీకు స్వస్థత ఆటోమేటిక్గా పరిగెత్తుకుంటూ వచ్చిందంటండి. ఆ సహోదరి పరిగెట్టుకుంటూ ఇంటికి వెళ్ళి పాస్టర్ గారి దగ్గర, దైవజండ నేను మీతో అబద్ధము ఆడాను, నాకు ఏ కడుపు నొప్పి లేదండి, నేను ఇంట్లో సోమరితనంతో కొన్ని పనులు చేసుకుందామని ఉండిపోయాను, మీరు అలా చెప్తే ఏమని అనుకుంటారేమో అని అబద్ధం ఆడి కవర్ చేశాను, కానీ మీతో ఏ అబద్ధం ఆడానో అదే వ్యాధి నాకు వచ్చి తగులుకుంది, నేను తట్టుకోలేకపోతున్నా. ఎప్పుడైతే ఆమె ఒప్పుకున్నారో దైవజనుడు ప్రార్థన చేయగానే విడుదలిచ్చాడంట దేవుడు. ఒకసారి స్తోత్రం చెప్దామండి, హల్లెలూయా. ఇది నా వివాహం కూడా జరగక ముందు అయిన సంఘటన, ఒక సహోదరి జీవితంలో మన సంఘంలోనే. ఇక్కడ ఉండి కూడా ఉండుండొచ్చు వాళ్ళు, నాకు తెలియదు మరి. ఎందుకు చెప్తున్నానంటే వారి పాపమును క్షమించి వారి దేశమును. చాలాసార్లు మనసుకి స్వస్థత ఉండదు, మైండ్ ఇంత వంకరగా ఉందేంటి, మనసులో ఆలోచనలు ఎందుకు ఇట్లా చెడిపోయాయి, ఎందుకు ఇంత దుష్టత్వం, ఎందుకు ఇంత డిప్రెషను, ఎందుకు ఇంత నెగిటివిటీ, ఎందుకు ఇంత యాంగ్జైటీ. కొన్నిసార్లు మనసుకు స్వస్థత ఉండదు, కొన్నిసార్లు దేహానికి స్వస్థత ఉండదు. అన్నీ బాగానే తింటుంటాం, అంత కేర్ బాగానే తీసుకుంటాం, కానీ ఎందుకో తెలియని బలహీనత, ఎందుకో తెలియని సమస్యలు, ఒక వ్యాధి తర్వాత ఒక వ్యాధి నిన్ను వెంటాడుతూనే ఉందేమో. ప్రాబబ్లీ దేవుడు నీ దేశాన్ని స్వస్థపరచాలంటే, నిన్ను బాగు చేయాలంటే ఈ కార్యాలు నువ్వు చేయాలి. అందుకే దేవుడు నిన్ను తోడుకొచ్చాడు ఉదయకాల సమయంలో. సొల్యూషన్ ఎక్కడుందో అక్కడికి వచ్చామండి. మనకు జవాబు దొరికే స్థలానికి, మనకు విడుదల దొరికే దేవుని సన్నిధికి వచ్చాం. వస్తే సరిపోదు, ఏం చేయాలో అది చేయాలి, ఎలా చేయాలో అలా చేయాలి. ఆపరేషన్ ఎలా పడితే అలా చేసేస్తే వ్యాధి పోదు, ఆ పేషెంట్ ఇంకా క్రిటికల్ అయిపోతారు కదా.
దెర్ ఇస్ అ వే, ఒక మెథడ్, ఒక పద్ధతి ఉంటుంది. ఏంటి? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తమ చెడు నడతలను విడిచిపెట్టి, చెడు మార్గములను విడిచి నన్ను వెదకి ప్రార్థన చేస్తే అప్పుడు నేను వారి పాపమును క్షమిస్తా. ఉదయకాల సమయంలో కూడా అట్టి విధంగా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. దేవుని పాదాల చెంతకు మనం వచ్చాము. గాలి చేత కొట్టబడుతున్న స్థితిలో నీ జీవితం ఉందా? దేవునితో మాట్లాడుతున్నాడు. యూ హ్యావ్ కమ్ టు ద రైట్ ప్లేస్. సరైన స్థలానికే వచ్చావు. నీ సమస్యకు విడుదల ఉంది ఇక్కడ, జవాబు ఉంది ఇక్కడ, ఆరోగ్యం ఉంది ఇక్కడ, క్షేమం ఉంది ఇక్కడ దేవుని సన్నిధిలో, ఆయన పాదాల చెంత. అయితే దేవా, నా చెడు నడతలను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నా ప్రభా. నా చెడు మార్గముల నుండి తొలగిపోయి నీ జీవ మార్గంలో నడవాలని ఆశిస్తున్నా ప్రభా. నిన్ను వెతుకుతున్నానయ్యా. నన్ను నేను తగ్గించుకుంటున్నా ప్రభా. నన్ను నేను తగ్గించుకుంటున్నానయ్యా. నీ కృప నాకు కావాలయ్యా. నీ స్వస్థతను, నీ కనికరం పొందుకుంటామని మాకు జ్ఞాపకం చేశావు ప్రభా. మాలో ఏ చెడుతనం ఉందో మేము దాన్ని గుర్తించి నీ సన్నిధిలో ఇప్పుడే ఇక్కడే నన్ను విడిచిపెట్టడానికి, ఒప్పుకోవడానికి మాకు సహాయం చేయి. నీకు చెప్పుకోవడానికి సహాయం చేయి ప్రభా. నీకు ఆయాసకరమైన మార్గము మా ఎందేదుందో దాన్ని తొలగించి నీ నిత్య మార్గములో, నీ జీవ మార్గములో మమ్మల్ని నడిపించండి తండ్రి. నిన్ను వెదికే కృప మాకివ్వండి ప్రభా. నిన్ను వెంబడించే కృప మాకివ్వండి నాయన. నీ సన్నిధిలో దీనులమై మొరపెట్టుట మాకు నేర్పించు నాయన. నీ దయ లేకపోతే, నీ కృప లేకపోతే మేము లేమని నీ సన్నిధిలో ఒప్పుకుంటూ నీ కనికరమును మా ఒక్కొక్కరి పక్షంగా చూపించమని నేను ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.